ఎల్పీతో పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుటేటర్ వెంకటేష్ అందిస్తారు. ఓటు వెంకటేష్. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదల జరిగింది. ఈ నెల 6వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలుగానే అదే ఉభయ సభలు రెండు కూడా అసెంబ్లీ కౌన్సిల్తో పాటుగా శాసనసభ రెండింటి కూడా ప్రారంభమవుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఎన్ని రోజులు జరగబోతాయి ఏంటనేది మాత్రం ఆ రోజు జరగబోయే బీఏసీ మీటింగ్ జనరల్గా సెషన్ స్టార్ట్ అవగానే కొంతపాటు సభా కార్యక్రమాలు మొదలు పెట్టేసి వాయిదా వేసేసి నెక్స్ట్ బీఏసీ మీటింగ్లో చర్చిస్తూ ఉంటారు. ఎన్ని రోజులు జరగాల్సి ఉంటుంది, ఎన్ని రోజులు చేయాల్సిందని అధికార విపక్షాలతో మాట్లాడిన తర్వాత మాత్రమే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ రోజు బీఏసీ సమావేశం రోజున ఎన్ని రోజులు తెలంగాణ సమావేశాలు జరుగుతాయనేది డిసైడ్ అవకాశం కనిపిస్తుంది. బట్ ఈసారి జరగబోయే సమావేశాలు మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ స్థాయిలో వివాదం జరుగుతుంది, ఏ స్థాయిలో ఆరోపణలు ప్రచారం జరుగుతున్నాయో మనం తెలిసిందే. ఈ విధంగా కేసీఆర్ కేంద్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన దేశంతో పర్యటన చేయడం కానీ పలువురు ఇతర రాష్ట్రాలు అంటే ఎన్డీఏని వ్యతిరేకించినటువంటి శక్తులతో ఆయన కలవడం కానీ మాట్లాడడం కానీ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు కొంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా బీజేపీని యొక్క వైఖరిని ఖండించే విధంగా కొన్ని తీర్మానాలు చేయడం కానీ లేదంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందు అంటే రేపు సెప్టెంబర్ 3న తెలంగాణ క్యాబినెట్ భేటీ కూడా జరగనుంది. అదే రోజు సాయంత్రం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కూడా జరగబోతుండడం ఆసక్తిని సంతరించుకొని చెప్పుకోవచ్చు. క్యాబినెట్ భేటీలో ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొత్త పెన్షన్స్ కానీ లేదంటేనో మునుగోడు బైపోలు కానీ ఇటు అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకి టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కూడా కొనసాగబోతుంది. అందులో ఎమ్మెల్యేలు మంత్రులతో పాటుగా ఎంపీలు ప్రత్యేక ఆహ్వానితులుగా రాబోతున్నారు. పర్టికులర్గా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదంటేనే పార్టీ యొక్క బలోపేతం కానీ పార్టీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంది, పార్టీ ఏ విధంగా స్టాండ్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ ఏ విధంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలపై ఆ కేడర్ కానీ దాని నేతలు మంత్రులు ఎంపీలకి కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలు మాత్రం కొంత ఆసక్తిని సంతరించినట్టుగా క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ఆ దిశగా ఇప్పటికే కొన్ని డెసిషన్స్ కూడా షెడ్యూల్ ప్రకారం నిజానికి 15వ తేదీ లోపులో జరగాల్సి ఉంది. కాబట్టి ఆ లెక్క ప్రకారమే స్పీకర్ 6వ తేదీ నుంచి అంటే 15 లోపులోనే సెషన్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి 6వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటుందిగా క్లియర్గా ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఒక అధికారిక పత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అసెంబ్లీ సెషన్స్ మాత్రం కొంత ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక విపక్షాలు కూడా సిద్ధమయ్యే ప్రధానంగా ఏ అంశాలు అయితే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టార్గెట్ చేసుకుని ప్రభుత్వాన్ని కొంత ఇరకాట్లు పెట్టే పరిస్థితి అయితే సిద్ధమవుతుంది. రీసెంట్గా మనం చూసాం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఏ విధంగా 4 మహిళల పైన చనిపోవడం జరిగింది. వారి పరిస్థితి ఇంకా కొంతమంది అందులో చికిత్స పొందిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఒక పెద్ద ఇష్యూగా ప్రతిపక్షాలు తీసుకున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాన్ని పాయింట్అవుట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా విపక్షాలు సంధించే ప్రశ్నలు కానీ అధికార పక్షం యొక్క వారి యొక్క స్ట్రాటజీ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బట్ బీఏసీ మీటింగ్లో ప్రధానంగా ఎన్ని రోజులు జరుగుతాయి, ఎన్ని రోజులు జరగాల్సిన అవసరం ఉందనేది డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే ఆ యొక్క అధికారం పార్టీ యొక్క స్ట్రాటజీ కానీ లేదంటే విపక్షాల యొక్క వాళ్ళు ఏదైతే పాయింట్అవుట్ చేసుకున్నారో కొన్ని అంశాలను వాటిని టార్గెట్ చేసుకొని ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ తీరును మాత్రం పూర్తిగా ఖండించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ దిశగా ఆయన నిన్న రీసెంట్ కూడా మనం చూసాం. ఆయన వెళ్ళి కలవడం, బీహార్ వెళ్ళి నితీష్ కుమార్ని కలవడం కానీ అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం వైఖరిని తప్పుపట్టడం కానీ పూర్తిగా కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది. అన్ని అంశాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వేస్ట్గా మిగిలిపోయిందని చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సెషన్స్కి పర్టికులర్గా కొంత బీజేపీ సభ్యుల సంఖ్య తక్కువైనప్పుడు కూడా ప్రధానంగా రాష్ట్రంలో ప్రధాన అపోజిషన్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారికంగా ప్రధాన ప్రతిపక్షం అయినప్పుడు కూడా ఆ సీట్ల పరంగా బట్ బీజేపీకి వచ్చినటువంటి మైలేజ్ కానీ కొన్ని ఎలక్షన్స్ తర్వాత కానీ బై ఎలక్షన్స్ కానీ లేదంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఈ విధంగా వీటి ద్వారా వచ్చినటువంటి మైలేజ్ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ప్రభుత్వాన్ని ఏ విధంగా కట్టడి